డే 33 కోర్ మైనింగ్ అండి. ఈరోజైతే నాకు 10.7 కోర్ కాయిన్ అయితే వస్తుందనమాట. సో, ఈ కోర్ కాయిన్ మైనింగ్ రేటు ఎలా పెంచుకోవాలి అనేది అయితే నేను కంప్లీట్‌గా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో చెప్పానండి. అలాగే ఎవ్రీ సండే అంటే ఈరోజు కూడా 3:30 పీఎం నుంచి 5 పీఎం వరకు మీకు జూమ్ మీటింగ్ అయితే ఉంటదనమాట. సో, అందులో మీరు జాయిన్ అయితే ఒకవేళ ఆ టైంకి జాయిన్ అవ్వకపోయినా రికార్డెడ్ వర్షన్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఈ విధంగా పెడతా అనమాట. జూమ్ మీటింగ్ రికార్డెడ్ వర్షన్ కూడా పెడతాను. సో, అది వింటే మీకు ఖచ్చితంగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే అర్థమవుతాయండి. సో, ఎవరు మిస్ అవ్వకండి. మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే జాయిన్ అయ్యి ఉండండి. సో, మైనింగ్ రేట్ అనేది పర్మనెంట్ అనమాట. ఒక్కసారి మనం మైనింగ్ రేటు అచీవ్ అయ్యామంటే దీనికి రెఫరల్ ద్వారా చేయొచ్చు. అండ్ రెఫరల్ లేకున్నా కూడా మనం మైనింగ్ రేట్ అనేది పెంచుకోవచ్చు. అది ఎలాగా అనేది నేను కంప్లీట్‌గా జూమ్ మీటింగ్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను పిన్ టు పిన్. సో, ఎవరు మిస్ అవ్వకండి. జాయిన్ అవ్వండి. సో, ఇలా క్లెయిమ్ చేసేయడమే. జస్ట్ క్లెయిమ్ చేయగానే మన వాలెట్‌లోకి పడిపోతాయండి. సో, క్లెయిమ్ అయితే చేసేసాను. సో, ఇప్పుడు కన్ఫర్మ్. ఇప్పుడు మన వాలెట్‌లో ఎళ్లి చూసుకుంటే చూడండి, ఇప్పుడు క్లెయిమ్ చేసిన 10 కాయిన్స్ వచ్చేసాయి. అలాగే రిఫరల్ చేసిన కాయిన్స్ వచ్చేసాయి ఇలాగా. సో, డైరెక్ట్‌గా మనకి వాలెట్‌లోకి వెళ్ళిపోతాయన్నమాట. చాలా బాగుందన్నమాట కోర్ మైనింగ్. అండ్ కోర్ కాయిన్ ప్రైస్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ప్రెజెంట్. సో, ఇలాంటి టైంలో మనం మంచి మైనింగ్ రేట్‌కి అచీవ్ అయిపోతే మనం లైఫ్ లాంగ్ ఈ మైనింగ్ రేట్ కంటిన్యూ చేసుకోవచ్చన్నమాట. ఓకే.